కేటీఆర్ తన ఢిల్లీ పర్యటన వెనుక ఆంతర్యం ఏంటో ప్రజలకు చెప్పాలని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ మధ్య చీకటి ఒప్పందం ఏంటో ప్రజలకు తెలియాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కలపేటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో చీకటి ఒప్పందాలు చేసుకునేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, నాయకులు, ప్రజాప్రతినిధులు చేసిన అవినీతిని త్వరలో బయట పెడతామని ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో గత ఏడాది కాలంగా ప్రజలకు పారదర్శకమైన ప్రజాపాలనను అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. మరొక్కసారి మా రైతులకు కానీ అన్నదాతలకు కానీ 6 గంటలు కష్టపడి పంట పండిస్తారు. మీరు గతంలో 10 సంవత్సరాల కింద అంటే గత సంవత్సర కాల క్రితం అంటే 10 సంవత్సరాల గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇబ్బందులు రైతులకు జరగకుండా, రైతు పోయి మిల్లర్ ధర మాట్లాడకుండా సంబంధించిన అధికారులు పూర్తి బాధ్యత తీసుకొని మెదలాలని చెప్పేసి వారికి సూచన చేస్తూ సోషల్ మీడియాలో, టీవీలలో చూస్తున్నాం. ఇది కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్ళని. మన ఢిల్లీ వెళ్ళిన విషయాలు ఎందుకు ఢిల్లీ వెళ్ళని ప్రజలకు చెప్పాలి. మన చీకటి ఒప్పందాలు ఏంది బయటపడతాయా? బీఆర్ఎస్, టీఆర్ఎస్, బీజేపీ యొక్క చీకటి ఒప్పందం అనేది దీంతో తెలిసిపోతుంది. మీ నీతివంతులము, ధర్మాత్మము, 10 సంవత్సరాలకి ఇక్కడ దోపిడీ చేయలే, స్వచ్ఛమైన పరిపాలన ఇచ్చినామని చెప్పి మాట్లాడే కేటీఆర్, నిజంగా నువ్వు నిజాయితీపరుడు అయితే, నువ్వేదైతే నీ మీద వచ్చిన ఆరోపణల విషయంగా సచ్యులుడుగా నువ్వు దాన్ని ఏదైతున్నదో చట్టపరంగా ఎదుర్కొని దాన్ని నిరూపించుకోవాలి. నీ సచ్యులుండని గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు జరుపుకున్నట్టు పోయి ఢిల్లీకి పారిపోయినావంటే రేపు రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏదైతే నువ్వు గత 10 సంవత్సరాల్లో కూడా నువ్వు చేసిన పాపాలు, నువ్వు కానీ నీ మంత్రులు కానీ నీ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అన్ని పాపాలు బయటికి తీస్తాం. ఏ ఊరుకున్న ముచ్చటనే ఉండదు మీరు అనుకుంటున్నారు. కానీ ఎందుకంటే ప్రజలతో ఎన్నికపడ్డ ప్రజాప్రతినిధి ఎప్పుడు జవాబుదాత పరంగా ఉండాలి. ఇలా మేము సంవత్సర కాలం మేము గెలిచి మేము ఎంత కష్టపడి ప్రజల మధ్యలో ఉన్నాం అనేది ప్రజలు ఓట్ల ద్వారా మాకు అవకాశం ఇచ్చినప్పుడు వారికి జవాబుగా ఇలా ఐకేపీ సెంటర్కి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాం అట్లా మేము జవాబుగా పడాలి. ఇలా 10 సంవత్సరాలు నువ్వు చేసినట్టు పాపాల విషయంలో ప్రభుత్వం నీ మీద నోటీస్ ఇచ్చి సంబంధించినటువంటి ఏసీబీ ద్వారా సంబంధించినటువంటి ఏదైతే నీ మీద ఆరోపణల మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే నువ్వు ఢిల్లీ పోవడాన్ని దాన్ని తీవ్రంగా తప్పుపడుతూ వాస్తవాలు ఏందో ప్రజలకు చెప్పాలి. నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని బేషరతుగా ప్రజలకు ఏదైతే ప్రజల ముంగడికి వచ్చి నేను తప్పు చేసినా అని చెప్పాను తప్పు ఒప్పుకోవాలి. లేదు అంటే నువ్వు సచ్యురుడైతే సచ్యురుడన్నా నిరూపించుకోవాలి. అంతేగాని కేంద్రంలో ఉన్నట్టు బీజేపీని అడ్డం పెట్టుకొని నువ్వు కొత్త డ్రామా ఆడతా అంటే ఇక్కడ ప్రభుత్వం కానీ చట్టం కానీ ఊరుకోదు. చట్టానికి అందరూ సమానమే అని చెప్పి తెలియజేస్తాను.